తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్జీఐ నుంచి మరో 2,000 కోట్ల అప్పు చేసింది. ఈ 15 నెలల్లో దాదాపు 1,50,000 కోట్ల అప్పు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జనవరిలో 2 దఫాలుగా 5,800 కోట్లు, ఫిబ్రవరి 4న 3,000 కోట్లు, మార్చి 4న 2,000 కోట్ల రుణాలను సమీకరించింది. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఒక్క ఆర్బీఐ నుంచే 66,827 కోట్ల అప్పు తీసుకుంది రేవంత్ సర్కార్. ఎస్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా కార్పొరేషన్లు, ఎస్పీవీల నుంచి మరో 61,991 కోట్లు, ఎలాంటి గ్యారంటీ ఇవ్వకుండా 10,099 కోట్లు, టీజీఐఏసీ ద్వారా ప్రభుత్వ భూములను తనఖా పెట్టి ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మరో 10,000 కోట్లు పొందింది. దీంతో రేవంత్ సర్కారు తెచ్చిన మొత్తం అప్పులు 1,48,917 కోట్లకు చేరాయి. అయినప్పటికీ రాష్ట్రంలో కొత్తగా ఒక్క ప్రాజెక్టును చేపట్టకపోవడం, నూతన పథకాలేమీ అమలు చేయకపోవడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.